ఇక్కడ ఏనండి డి మోయర్స్ థీరం మనకి ఈ చాప్టర్ నుంచి మనకు సెకండ్ చాప్టర్ ఇది సెకండ్ చాప్టర్ డి మోయర్స్ థీరం 2+7 = 9 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఈ చాప్టర్లో ఏం తీసేయలేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ థీరమే ఉంటుంది మనకు డి మోయర్స్ థీరంలో. థీరం ఫస్ట్ థీరం డి మోయర్స్ థీరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ ఫర్ ఎనీ రియల్ నెంబర్ θ అండ్ ఎనీ ఇంటీజర్ n cos θ plus I sin θ whole power n is equal cos n θ plus I sin n θ ఫర్ ఎనీ రియల్ నెంబర్ θ అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ అయినట్టయితే అండ్ ఎనీ ఇంటీజర్ n ఇది కూడా ఒక మనకి ఏంది ఇంటీజర్ n అనేది. కాబట్టి cos θ plus I sin θ whole power n ఉన్నట్టయితే we write it as cos n θ plus I sin n θ హోల్ పవర్ n ఉన్న దాన్ని మనం ఈ విధంగా రాసేస్తాం మనం cos n θ plus I sin n θ అని. ఓకేనా, ఇది ప్రూఫ్ చేయాలి మనం. ప్రూఫ్ లెట్ θ బి ఏ గివెన్ రియల్ నెంబర్ మనకి ఇచ్చిన దాంట్లో ఉంది చూడండి. ఫర్ ఎనీ రియల్ నెంబర్ θ కాబట్టి మనం లెట్ θ బి ఏ గివెన్ రియల్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసినాం. నెక్స్ట్ వచ్చేసి మనకు కేస్ 1 చేస్తాం. ఇందులో మనం లెట్ స్మాల్ n బి ఏ పాజిటివ్ ఇంటీజర్, లెట్ స్మాల్ n బి ఏ పాజిటివ్ ఇంటీజర్ కేస్ 1లో. లెట్ s of n be the given statement. ఈ స్టేట్మెంట్ cos θ plus I sin θ whole power n is equal cos n θ plus I sin θ అంటే మనం s of n అనుకుంటున్నాం మనం. లెట్ s of n be the given statement cos θ plus I sin θ whole power n is equal cos n θ plus I sin n θ. మనకు మ్యాథమెటికల్ ఇండెక్స్ n యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇఫ్ n is equal to 1, n అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, LHS తీసుకున్నాం. దెన్ ఇఫ్ n is equal to 1 దెన్ LHS cos θ plus I sin θ whole power n. n ప్లేస్లో m1 సబ్స్టిట్యూట్ చేస్తే cos θ plus I sin θ whole power n. cos θ plus I sin θ వచ్చేస్తుంది మనకి. LHS cos θ plus I sin θ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే RHS తీసుకుంటున్నాం మనం. RHS cos n θ plus I sin n θ cos of 1 θ plus I sin of 1 θ. ఇప్పుడు 1 into θ అంటే θ కాబట్టి cos θ plus I sin θ. LHS cos θ plus I sin θ, RHS కూడా cos θ plus I sin θ కాబట్టి LHS is equal to RHS. S of 1 is true. S of 1 అనేది నిజం, ఎందుకంటే LHS RHS ఈక్వల్ అయినాయి కాబట్టి. అజ్యూమ్ దట్ S of k is true for k belongs to n. అజ్యూమ్ దట్ S of k is true for k belongs to n. అంటే ఇక్కడ మనం S of k అనేది నిజం అనుకుంటున్నాం. cos θ plus I sin θ whole power k, దీన్ని రాసేయచ్చు అంటే cos k θ plus I sin k θ హోల్ పవర్ ఇంతకుముందు n ఉన్నప్పుడు cos n θ plus I sin n θ రాసినాం. ఇక్కడ హోల్ పవర్ k ఉంది కాబట్టి cos k θ plus I sin k θ గా రాసినాం. నౌ ఇప్పుడు k+1 కూడా మనం ఏం చూపించాలి, ట్రూ అని చూపించాలి మనం. కాబట్టి నౌ cos θ plus I sin θ హోల్ పవర్ k+1 గా రాసిస్తున్నాం మనం. దీన్ని ఏ రాసేయచ్చు అంటే cos θ plus I sin θ హోల్ పవర్ k+1 cos θ plus I sin θ హోల్ పవర్ k ఇంటూ cos θ plus I sin θ రాయిస్తున్నాం. ఇక్కడ cos θ plus I sin θ హోల్ పవర్ k ఉంది, cos θ plus I sin θ హోల్ పవర్ 1 ఉన్నట్టు. రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేసినట్టయితే పవర్స్ యాడ్ చేసుకున్నట్టయితే k+1 యాజ్ మళ్ళీ వచ్చేస్తుంది మనకు. ఇక్కడ cos θ plus I sin θ హోల్ పవర్ k అంటే డిమోయర్ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను చూడ, అజూమ్ దట్ అని. cos k θ plus I sin θ అని రాయొచ్చు కాబట్టి ఈ cos θ plus I sin θ హోల్ పవర్ k ప్లేస్లో cos k θ plus I sin k θ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్నటువంటి వాల్యూ cos θ plus I sin θ. రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం మనం. cos k θ ఇంటూ cos θ, cos k θ, cos k θ ఇంటూ I sin θ అంటే I cos k θ sin θ, I sin k θ ఇంటూ cos θ, I sin k θ cos θ, I sin k θ ఇంటూ I sin θ, I స్క్వేర్ sin k θ sin θ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే స్టెప్ cos k θ cos θ. ఇక్కడ I స్క్వేర్ ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం అంటే మైనస్ రాస్తున్నాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి I cos θ sin θ, cos k θ sin θ. నెక్స్ట్ వచ్చేసి మనకు cos k θ sin θ మైనస్ ఈ I స్క్వేర్ ప్లేస్లో మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ sin k θ sin θ. దీంట్లో రియల్ పార్ట్ ఒకటిగా తీసుకోండి, ఇమాజినరీ పార్ట్ నుంచి I కామన్ దిద్దాం. దీనిలో నేను ఏం చేస్తున్నా అంటే రియల్ పార్ట్ ఒకటిగా రాసుకున్నా cos k θ cos θ మైనస్ sin k θ sin θ ఒకటి తీసుకున్నాం. ఇందులో ఇమాజినరీ పార్ట్ ఉన్నది చూడండి, I ఇంటూ sin k θ cos θ, I ఇంటూ cos k θ sin θ. దీని నుంచి I కామన్ తీస్తున్నా. కామన్ తీసినట్టు sin k θ cos θ ప్లస్ cos k θ ప్లస్ sin θ sin θ.
నెక్స్ట్ స్టెప్లో మనకు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇది ఫార్ములా మనకు. సైన్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అనేది కాస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాబట్టి కాస్ కే టీటా ప్లస్ టీటా, ఏ ప్లేస్లో కే టీటా ఉంది, బి ప్లేస్లో టీటా ఉంది కాబట్టి కాస్ కే టీటా ప్లస్ టీటా ప్లస్ ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది, అంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాబట్టి సైన్ ఏ ప్లేస్లో కే టీటా, బి ప్లేస్లో టీటా కాబట్టి సైన్ ఆఫ్ కే టీటా ప్లస్ టీటా. కాస్ ఇక్కడ టీటా కామన్ తీస్తున్నా, కాస్ ఆఫ్ కే ప్లస్ 1 టీటా ప్లస్ ఐ సైన్, ఇక్కడ కూడా టీటా కామన్ తీసిన కే ప్లస్ 1 టీటా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కే ప్లస్ 1 ప్లేస్లో ఎన్ అనుకున్నట్టయితే ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా హోల్ పవర్ ఎన్ అని వచ్చి ప్రూవ్ చేసినాం చూడండి. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ కే ప్లస్ 1 బదులు ఎన్ అనుకున్నట్టయితే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా వచ్చినట్టు. కానీ ఎన్ ప్లేస్లో ఏం వచ్చింది, ఇక్కడ మనకు కే ప్లస్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు small n belongs to capital N. That is cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin theta comma for all n belongs to Z plus. Okay na. Next case second, let n is equal to 0. n is equal to 0 తీసుకున్నా case second లా. ఫస్ట్ ఏం తీసుకున్నా, n is equal to 1 తీసుకున్నా, ప్రూవ్ చేసినాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం 3 కేసెస్ ప్రూవ్ చేసినాం అది. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చేసినామంటే let n is equal to 0 LHS cos theta plus I sin theta whole power n, cos theta plus I sin theta whole power 0 అంటే cos theta plus I sin theta whole power 0 అంటే దాన్ని 1 గా రాసుకోవచ్చు. ఎందుకంటే 2 power 0 కానీ a power 0 కానీ ఉన్నట్టు దాన్ని 1 రాస్తాం. కాబట్టి cos theta plus I sin theta whole power 0 కాబట్టి ఇది వాల్యూ 1 అవుతుంది. RHS cos n theta plus I sin n theta, ఇక్కడ n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. cos 0 into theta plus I sin 0 into theta, cos 0 ప్లస్ I sin 0 అవుతుంది ఇక్కడ. ఓకేనా. 1 ఇంటూ కాస్ 0 అంటే 1 ప్లస్ I ఇంటూ సైన్ 0 అంటే 0. కాబట్టి I ఇంటూ 0 0 కాబట్టి ఓన్లీ 1 మిగులుతుంది కాబట్టి 1. LHS RHL ఈక్వల్ కాబట్టి కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ కాస్ n theta ప్లస్ I sin n theta. దీని ప్రకారం ఇక్కడ కూడా వచ్చేసింది మనకు. లెట్ ఇక్కడ కేస్ థర్డ్, లెట్ n బి ఏ నెగిటివ్ ఇంటీజర్. n అనేది నెగిటివ్ ఇంటీజర్గా తీసుకుంటున్నాం. ఒకటి పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం, నెక్స్ట్ ఒకటి 0 తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ కేసులో ఏం చేస్తున్నాం అంటే నెగిటివ్ ఇంటీజర్గా తీసుకుంటున్నాం మనం. లెట్ స్మాల్ n బి ఏ నెగిటివ్ ఇంటీజర్ అండ్ n ఈజ్ ఈక్వల్ టు -m వేర్ m బిలాంగ్స్ టు Z ప్లస్. ఓకేనా. LHS తీసుకున్నాం మళ్ళీ కూడా కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ పవర్ n, కానీ n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, -m సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ పవర్ m. ఎందుకంటే ఈ మైనస్ ఉన్నది కాబట్టి ఇన్వర్స్ కాబట్టి 1 హోల్ బైగా రాస్తారా, మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మనకు. 1 హోల్ బై కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ పవర్ m, 1 హోల్ బై కాస్ m theta ప్లస్ I sin m theta. దీని ఒక కాన్జుగేట్ వాల్యూతో రేషనలైజ్ చేయాలి మనం. 1 హోల్ బై కాస్ m theta ప్లస్ I sin m theta, దీని ఒక కాన్జుగేట్ వాల్యూ మైనస్ వచ్చేస్తుంది ఇంటూ కాస్ m theta మైనస్ I sin m theta అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. అది కాంజుగేట్ వాల్యూ. కాంజుగేట్ వాల్యూతో ఏం చేస్తున్నాం మనం, రేషనలైజ్ చేస్తున్నాం, మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. కాస్ m theta మైనస్ I sin m theta హోల్ బై కాస్ m theta మైనస్ I sin m theta ఇజ్ ఈక్వల్. నెక్స్ట్ స్టెప్లో కాస్ m theta మైనస్ I sin m theta, ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో కాస్ m theta ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ m theta, బి ప్లేస్లో I sin m theta ఉంది మైనస్ బి స్క్వేర్ కాబట్టి మైనస్ I స్క్వేర్ సైన్ స్క్వేర్ m theta అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు కాస్ ఆఫ్ ఇక్కడ మైనస్ m theta రాస్తున్నా, ప్లస్ ఇక్కడ మైనస్ ఉన్నదాన్ని ఈ m theta రాసుకున్నాం, ప్లస్ I sin ఆఫ్ మైనస్ m theta. ఇన్వర్స్ ప్రాపర్టీస్ అని మనకు ట్రిగనామెట్రీలో వస్తుంది, మీకు ఫస్ట్ ఇయర్లో స్టార్టింగ్లో వస్తాయి. ఇక్కడ అంటే కాస్ ఆఫ్ మైనస్ theta ఉన్నా కూడా మనం పాజిటివ్గానే తీసుకుంటాం. సైన్ ఆఫ్ మైనస్ theta ఉంటే మైనస్ సైన్ theta అని కూడా రాసుకోవచ్చు కాబట్టి ఈ మైనస్ లోపలికి రాసేస్తున్నాం మనం. హోల్ బై కాస్ స్క్వేర్ m theta ప్లస్ సైన్ స్క్వేర్ m theta. నెక్స్ట్ స్టెప్లో కాస్ ఆఫ్ మైనస్ m theta ప్లస్ I సైన్ ఆఫ్ మైనస్ m theta హోల్ బై కాస్ స్క్వేర్ m theta ప్లస్ సైన్ స్క్వేర్ m theta అంటే 1 రాసేయచ్చు. ఇక్కడ
ఎన్ ఎం మైనస్ ఎం బదులు ఎన్ రాసినట్టయితే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా మైనస్ ఎం ప్లేస్లో ఎన్ రాసినట్టయితే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా కాబట్టి ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వచ్చేసింది చూడండి. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇక్కడ కూడా మనకు నెగిటివ్ తీసుకున్నా కూడా ఏమైంది మనకు ప్రూవ్ అయింది. అంటే డి మోయర్ థీరం నెగిటివ్ కూడా మనకు ప్రూవ్ అవుతుంది. కాస్ ఎం టీటా ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ అంటే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని ప్రూవ్ అవుతుంది. జీరోకి కూడా ప్రూవ్ అయింది. అదేవిధంగా పాజిటివ్ కూడా ప్రూవ్ అయింది. ఈ 3 కేసెస్ నుంచి మనకు ప్రూవ్ అయిందండి. ఇది డి మోయర్స్ థీరం. ఓకేనా. నెక్స్ట్ స్క్రీన్ పెంచండి సార్. దూరంలో హలో స్క్రీన్ సార్ కనపడతలేరా? అంటే మినిమైజ్ చేసిరా. ఇప్పుడు కనపడుతుందా? ఇంకా పెద్ద పెట్టాలనా? ఓకే సార్. ఏవో సార్ చాలు. ఓకే. ఇక్కడ చూడండి నోటు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. నోట్ 1 కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఇంతకుముందు మనం ప్రూవ్ చేసినాం. ఇది మనం చూడండి దీన్ని ఏం చేసినాం ఇక్కడ మనం ఇది ప్రూవ్ చేసినాం. మనం ఇక్కడ ఇది ప్రూవ్ చేసినాం చూడండి. ఇంతవరకు మనం థీరం డి మోయర్స్ థీరం. ఓకేనా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఎన్ థీటా అనేది డి మోయర్స్ ప్రకారం హోల్ పవర్ ఎన్ ఉంటే కాస్ హోల్ పవర్ ఎన్ ఉన్నదాన్ని కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాసినాం. అయితే ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా సింప్లీగా ఏం రాస్తామంటే సిస్ థీటా అని రాస్తాం. ఈ లోపల రాసినాం చూడండి. ఈ లోపల ఉన్నది సిస్ సిఐఎస్ సిస్ థీటా హోల్ పవర్ ఎన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుందిరా. హోల్ పవర్ ఎన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే దాన్ని సిస్ థీటా అని రాయొచ్చు. పవర్ ఎన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దీన్ని కూడా ఏం రాసేయచ్చు అంటే సిస్ ఎన్ థీటా అని రాయొచ్చు. సిఐఎస్ సిస్ ఎన్ థీటా. సిస్ థీటా అంటే మళ్ళీ 3 ఏం రాయొచ్చు సార్ అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా రాయొచ్చు. సార్ ఇక్కడ సిస్ థీటా అంటే ఏం రాయొచ్చు అంటే హోల్ పవర్ ఎన్ ఉంది కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అని రాసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు డి మోయర్ నెగిటివ్ ఉన్నప్పుడు కూడా మనం ఇంత ముందు రాసినాం మనం డి మోయర్ థీరం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ హోల్ పవర్ మైనస్ ఎన్ అంటే దాన్నే కాస్ మైనస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ మైనస్ ఎన్ థీటాగా రాసినాం. దాన్నే సింప్లిఫై చేసి రాస్తే కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాయొచ్చు. సార్ మరి కాస్ ఆఫ్ మైనస్ ఎన్ థీటా ఉంది కదా మైనస్ ముందుకు రాదంటే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ప్రాపర్టీస్ ఉన్నాయరా మనకు. దాంట్లో మనకు కాస్ ఆఫ్ మైనస్ థీటా ఉంటే పాజిటివ్ గా తీసుకుంటాం. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఉంటే మైనస్ ముందుకు రాయేస్తాం. కాబట్టి ఇక్కడ మైనస్ రాదు. కాస్ ఎన్ థీటా మైనస్ ఐ సైన్ ఎన్ థీటా అనే వచ్చేస్తుంది మనకి. ఓకేనా. ఇది సెకండ్ నోటు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ నోట్ చూడండి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఇది ఏ ఫామ్ లో ఉంది మనకు ఏ ప్లస్ బి. ఇంతవరకు ఇది ఏ ఇది బి. తర్వాత వచ్చేసి మనకి ఇది ఏ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బి. ఓకేనా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అర్థమవుతుందా? హలో అర్థమవుతుంది సార్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఐ స్క్వేర్ అంటే రాసేయచ్చు మైనస్ రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 రా. అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 రాసేయచ్చు మనం. కాబట్టి దీని నుంచి మనం ఇక్కడ మల్టిఫికేషన్ ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ మల్టిఫికేషన్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ మల్టిప్లై చేసేది ఈజ్ ఈక్వల్ అవతల పంపిస్తే బై అవుతారా. ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఈ బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ అవతల 1 హోల్ బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా రాయొచ్చు. సార్ మరి కాస్ థీటా మైనస్ ఐ సైన్ అదలో పంపించవచ్చా. మరి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ కూడా పంపించవచ్చు సార్ అంటే ఇది ఉంచేసి దీన్ని కూడా పంపొచ్చు. అందుకే నెక్స్ట్ నోట్ ఇంకోటి రాసాం మనం. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 1 బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఉంటే దీని యొక్క ఇప్పుడు కాంజుగేట్ అంటే మనం రాసేది దీని యొక్క కాంజుగేట్ వచ్చేస్తుంది మన కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఉంటే దాని కాంజుగేట్ ఏంది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వచ్చేస్తుంది డైరెక్ట్ గా. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఇక్కడ ఉంటే ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీని యొక్క కాంజుగేట్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. ఇది కూడా నోట్ సెకండ్. ఇక్కడ వచ్చేసి నోట్ ఫోర్త్ వన్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. కాస్ థీటా ప్లస్
cos theta minus I sin theta whole power n is equal to 1 by cos theta plus I sin theta whole power n గా రాస్తున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే దీన్ని cos theta ఇక్కడ చూడండి cos theta plus I sin theta whole power n ఉంది. దీన్ని న్యూమరేటర్ లో తీసుకున్నట్టయితే మనం ఏం రాయొచ్చు అంటే cos theta plus I sin theta whole power minus n గా రాయొచ్చు. దీన్ని న్యూమరేటర్ తీసుకుంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఇదిరా ది వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అన్నప్పుడు ఈ వాల్యూ న్యూమరేటర్ తీసుకుంటే ఇన్వర్స్ అవుతుంది. cos of minus n theta plus I sin of minus n theta అంటే cos n theta minus I sin n theta. అంటే ఈ మైనస్ అనేది ఇన్వర్స్ లో ఉంటేనే కాదు, ఇక్కడ ఇన్వర్స్ ఉన్నా కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా, cos n theta minus I sin n theta గా రాయొచ్చురా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ సిస్ theta ఇంటూ సిస్ పై. సిస్ theta ఇంటూ సిస్ పై ఉంటే ఇక్కడ వచ్చేసి సిస్ ఆఫ్ టీటా ప్లస్ పై గా రాయొచ్చు. అంటే సపోజ్ ఇక్కడ టీటా పై కాకుండా సిస్ ఏ ప్లస్ సిస్ బి ఉందనుకోండి, సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసేయచ్చు. లేదు సిస్ ఎక్స్ ఇంటూ సిస్ వై ఉందనుకోండి, సిస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై రాసేయచ్చు. ఓకేనా, అర్థమైంది. ఇక్కడ సిస్ టీటా ఇంటూ సిస్ పై ఇస్ ఈక్వల్ సిస్ ఆఫ్ టీటా ప్లస్ పై అని రాయొచ్చు. ఫర్ ఎనీ టీటా కామా పై బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సింప్లిఫై కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 టోటల్ హోల్ బై సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8. ఇది సింప్లిఫై చేయాలి మనం. దీన్ని ఏం చేయాలి, ఇక్కడ మనం సింప్లిఫై చేసేయాలి. సొల్యూషన్ ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమే. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 టోటల్ హోల్ బై సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 యాజ్ ఇట్ ఈజ్ రాసేసిన. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ ఐ స్క్వేర్ రాస్తున్నా సైన్ బీటా పక్కన. చూడండి ఒకసారి ఇక్కడ మనమే రాసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు రాస్తున్నాం సార్ అంటే ఇక్కడ +1 ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇక్కడ మనం మైనస్ ఐ స్క్వేర్ రాసినా కూడా వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? ఏమి కాదు. చూడండి, ఎందుకంటే ఐ స్క్వేర్ ప్లస్ లో -1 రాస్తాం. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ సైన్ బీటా అయితే వాల్యూ ఎలాగా చేంజ్ కాదు ఇక్కడ. ఓకేనా, ఈ సైన్ బీటా పక్కన మనం ఏం రాస్తున్నాం మైనస్ ఐ స్క్వేర్ రాస్తున్నాను నేను. అర్థమవుతున్నారా? వినపడుతుందా? హలో, వినపడుతుంది సార్. మధ్యలో వాయిస్ వస్తుంది ఏదో సార్. మధ్యలో వాయిస్ ఎవరో మాట్లాడుతున్నారు. అరే ఎవరు? జీవన్ కుమార్ సార్. సౌండ్ వస్తుందిరా, వేరే సౌండ్ రాకుండా చూడు కొద్దిగా. అదేందా? సరే సార్. వేరే సౌండ్ రాకుండా చూడు ఒకసారి. నెక్స్ట్ చూడండి. సరే సార్. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ 4 ఇక్కడ మైనస్ ఐ స్క్వేర్ రాసిన. ఇక్కడ ఎందుకు రాసిన సార్ అంటే వాల్యూ చేంజ్ కాదురా. ఎందుకు అంటే మనకు ఉన్నటువంటిది ప్రతిదీ కూడా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా లేదా కాస్ టీటా ప్లస్ ఐ సైన్ బీటా ఉంది. కానీ ఇక్కడ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా ఉంది. ఇది ఇలా ఉంటే మనకు ఫామ్ లోకి రాదు, డిమోయిస్ దాంట్లో అప్లై కాదు ఇక్కడ. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా వచ్చి రాయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఇక్కడ మనం మైనస్ ఐ స్క్వేర్ గా రాసేయాలి. కాబట్టి మైనస్ ఐ స్క్వేర్ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే తిప్పి రాసుకుంటున్నా. చూడండి, ఐ కాస్ బీటా ముందు రాసేసినాం, మైనస్ ఐ స్క్వేర్ సైన్ బీటా తర్వాత రాసిన హోల్ పవర్ 8 యాజ్ ఇది రాసినాం. న్యూమినేటర్ లో చూడండి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 అంటే డిమోయర్ అప్లై చేసినవరా. ఇప్పుడు ప్రూవ్ చేసిన తీరం. అప్పుడు తీరం ఏమవుతుంది, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ n ఉందనుకోండి, అప్పుడు ఏ రాసేయచ్చు కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా రాయొచ్చు. అదే రాసేసిన ఇక్కడ మనం కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా డిమోయర్ అప్లై చేసినాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఐ కామన్ తీస్తున్నా. ఐ కామన్ తీసినప్పుడు ఐ పవర్ 8 అవుతుంది. ఇక్కడ ఏం చేసిన నేను ఐ కామన్ తీసిన. చూడండి, ఐ కామన్ తీస్తే ఐ పవర్ 8 కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఐ బయటకు వచ్చేసింది, ఇక్కడ కూడా ఐ బయటకు వచ్చేసిందిరా. ఈ ఐ బయటకు వచ్చింది కాబట్టి కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ 8 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా అని రాయొచ్చు అంటే సిస్ 4 ఆల్ఫా అని రాయొచ్చు. నీకు సింప్లీగా రాయొచ్చు అని చెప్పిన ఇప్పుడు మనం రాసేయచ్చు. మనం సిస్ 4 ఆల్ఫా హోల్ బై ఐ పవర్ 8 ఇంటూ ఇక్కడ చూడండి కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. దీన్ని న్యూమరేటర్ లో తీసుకుంటాం. మనం న్యూమరేటర్ తీసుకుంటే ఇన్వర్స్ అవుతుందిరా.
కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ మైనస్ 8 సిస్ 4 ఆల్ఫా హోల్ బై ఐ స్క్వేర్ హోల్ పవర్ 4 గా రాయొచ్చు. ఐ పవర్ 8 ని రాస్తున్నంటే ఐ స్క్వేర్ హోల్ పవర్ 4 ఇంటూ ఇక్కడ హోల్ పవర్ మైనస్ డిమోయర్ అప్లై చేస్తున్నా. ఈ డిమోయర్ అప్లై చేసిన కాస్ ఆఫ్ మైనస్ 8 బీటా మైనస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ 8 బీటా అవుతుంది. ఇక్కడ చూడండి మైనస్ సిస్ 4 ఆల్ఫా హోల్ బై ఐ స్క్వేర్ అంటే రాసేయచ్చు అంటే -1 రాయొచ్చు. -1 హోల్ పవర్ 4 ఇంటూ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ మైనస్ 8 బీటా అంటే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ప్రాపర్టీ ప్రకారం ఏం రాసేయచ్చు మనం మైనస్ ఉన్నా కూడా పాజిటివ్ రాసుకోవచ్చు. కాస్ 8 బీటా ఇక్కడ ఈ మైనస్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా రాస్తున్నారా. ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఐ సైన్ 8 బీటా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సిస్ 4 ఆల్ఫా బై 1 -1 హోల్ పవర్ 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్ +1 వచ్చేస్తుంది. ఇంటూ కాస్ 8 బీటా ప్లస్ ఐ సైన్ 8 బీటాను సిస్ 8 బీటాగా రాసేయచ్చు. నెక్స్ట్ స్టెప్లో చూడండి ఇక్కడ 1 అంటే వాల్యూ ఉండదు, 1 ప్రధాన కింద ఉన్నట్టే కాబట్టి సిస్ ఆఫ్ 4 ఆల్ఫా ఇంటూ సిస్ 8 బీటా. ఓకేనా. దీన్ని సిస్ టీటా ఇంటూ సిస్ 5 ఉన్నప్పుడు సిస్ టీటా ప్లస్ 5 ఎలా అయితే రాసినామో సిస్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 8 బీటాగా రాసేయచ్చు. దీన్ని మళ్ళీ రాసినట్టయితే డిమోయర్ అప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ కాస్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా ఈ విధంగా సింప్లిఫై చేసేసినాం మనం. ఓకేనా. సింప్లిఫై ఈ విధంగా చేసినాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు నోట్బుక్లో రాసి పెట్టండి. అర్థమవుతుందా?